ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఇంతవరకు 5 రోజులు క్లాస్ విన్నారు. ఇప్పుడు ఆరో రోజు క్లాస్ వింటున్నారు. ఈ ఆరో రోజు క్లాస్లో మనందరికీ కూడా మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి, మనిషి పశుపక్షాదులో జన్మ తీసుకుంటారా లేకపోతే మనిషి జన్మని తీసుకుంటారా, మనిషి ఎన్ని జన్మలు తీసుకుంటాడు, ఏ మనిషి ఎన్ని జన్మలు తీసుకుంటాడు, ఏ యుగంలో ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఇలాగే ఏ విధంగా ఆ రకంగా తేడాలు వస్తాయి, ఇవన్నీ చెప్తాడండి భగవంతుడు. ఏది చెప్తున్నాడండి భగవంతుడు? ఆత్మ కోసం తెలుసుకున్నారు. ఆత్మ అవినాశి, ఆత్మ చావులేదు, ఆత్మ గాలికి ఆరదు, నీటికి తడవదు, నిప్పు కాదు. అంటే ఈ మూడు జరిగి దేనికి? శరీరాన్ని. శరీరం కాలిపోతుంది, శరీరం భస్మైపోతుంది. కానీ ఆత్మ అయితే ఎప్పుడైతే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు శరీరం జటమైపోతుంది అనమాట. అప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానాన్ని కాల్చేస్తాయి. ఎవరి ఆచార ప్రకారం ఆ ఆచారాల అనుగుణంగా ఆ శవానికి అంత్యక్రియ చేస్తారనమాట. అయితే ఈ శరీరం ఆత్మ మటుకు అతీతం అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. శరీరం కాలదనమాట, శరీరమే కాలుతుంది, శరీరంలో ఆత్మ కాలదనమాట. అందుకే కదా అంటారు పునరపి జననం పునరపి మరణం. ఆ ఆత్మ వినాశి అని, శరీరమే వినాశి అని. శరీరం వినాశం అవుతుంది, ఆత్మ వినాశి అనమాట. అందు చెప్తారనమాట. అయితే మనిషికి 84 జన్మలు అన్నాడు భగవంతుడు ఈశ్వరుడు. 84 జన్మలు ఎవరెవరు తీసుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. 84 జన్మలు ఎవరు తీసుకుంటారంటే ఈ కలియుగ అంతిమలో పరమాత్మ చెప్పే గీతా బోధన ఎవరైతే వింటారో, ఆలకిస్తారో, ఆచరణ చేస్తారో, దాన్ని ఫాలో అవుతారు, వాళ్ళు సంపూర్ణమైన 84 జన్మలు తీసుకుంటారనమాట. అయితే కల్పానికి ఆయుష్ 5000 సంవత్సరాలు. కల్పానికి ఆయుష్ 5000 సంవత్సరాలు అయితే అది 4 భాగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4 యుగాలు అనమాట. 5000 సంవత్సరాలు 4 భాగాలు చేయండి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది ఒక్కొక్క యుగం? 1250 సంవత్సరాలు ఇచ్చిందనమాట. 1250 సంవత్సరాలు సత్యయుగం, 1250 సంవత్సరాలు త్రేతాయుగం, 1250 సంవత్సరాలు ద్వాపరయుగం, 1250 సంవత్సరాలు కలియుగం అనమాట. ఇప్పుడు మనం 3 యుగాల జన్మ తీసుకొని లాస్ట్ కలియుగంలో ఉన్నామన్నమాట. ఈ కలియుగమే ఫస్ట్ జన్మకి ఆధారం అనమాట. చూసారు, చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో చదువుకుంటారు. ఆ చదువుకు ఆధారం ఏంటి? ఓ నమహాలు ఈ ఊరు, అది లాస్ట్ వరకు చదువుకి ఆధారం అదనమాట. అయితే మనం ఈ 3 యుగాల్లో జన్మ తీసుకోవడానికి ఆధారం ఏంటంటే ఈ కలియుగంలో చేసే కర్మలు బట్టి మనకి 3 యుగాల్లో జన్మ అంటే మంచి జన్మ వస్తుంది అనమాట. అది ఎలాగ చెయ్యాలి అనేసి అంటే ఇంతవరకు రామాయణం, భారతం ఇవన్నీ విన్నారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అనేసి అనుకున్నాము. కానీ వాళ్ళు చేసింది మనం రియల్గా చేసి చూపించాలన్నమాట. ఎలా చూపిస్తాం? చూపించాలంటే వినాలి కదా, వింటేనే కదా ఆచరిస్తాం, ఆచరిస్తేనే కదా అలాగవుతాం. అందుకే భగవంతుడు ఈ పొడవ మీదకి వచ్చి ఒక వృద్ధ మానవుడి శరీరంలో ప్రవేశించి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారనమాట. ఆ వృద్ధ మానవుడి శరీరమే ఈ బ్రహ్మబాబా అనమాట. ఇతను బ్రహ్మబాబా అంటారనమాట. ఇతని శరీరంలోకి వచ్చి మనకి గీతా బోధ చేస్తున్నారనమాట. గీతా బోధన ఎందుకు చేస్తున్నారు? మన గీత మారాలంటే గీతా బోధ వినాలి. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పే గీత. ఆ గీతను ఎవరైతే ఆలకిస్తారో వాళ్ళ రాత మారిపోతుంది. మంచి శ్రేష్ఠ రాత వస్తుందన్నమాట, శ్రేష్ఠ కర్మలు వస్తాయన్నమాట. అందుకే భగవద్గీతకి అంత మహిమ ఉందన్నమాట. అయితే ఈ శివుడు చెప్పేదానికి కూడా అంత మహిమ ఉందన్నమాట. అయితే మనిషి 84 జన్మలు తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? ఈ ఆఖరి జన్మలో మన భగవంతుడు శివ పరమాత్మ చెప్పింది ఎవరైతే వింటారో ఆ విన్నోళ్ళకే 84 జన్మలు అనమాట. 84 జన్మలు తీసుకోవాలంటే ఈ పరమాత్మ చెప్పేది మనం ఆలపించాలి. మనకు అర్థం కాకపోయినా ఆలపిస్తూ ఉంటే అది అర్థం అవుతుంది అనమాట. అర్థం కావు, కొన్ని రకాల అర్థం కావు. ఇది ఆలపించిన తర్వాత, ఆచరించిన తర్వాత మనకు అర్థం అవుతుంది. మీ టైం వచ్చేసరికి మీకు ఆ వర్డ్ అర్థం అవుతుంది అనమాట. అందుకని మనం ఆలపించడానికి ముందు ఇంట్రెస్ట్ చూపాలి. శ్రవణం ఫస్ట్ ఏది కావాలి? శ్రవణం కావాలని. ఆ శ్రవణం చేయాలండి. మరి శ్రవణం చేయడానికి ఒక టైం పెట్టుకోవాలి, అది ఆలోచించాలి. అది రైటా రాంగ్, ఎవరైతే చెప్పినా రైటా రాంగ్ అని ఆలోచిస్తాం కదా, రాంగులోకి వెళ్ళాం కదా.
ఒక జ్యోతిష్యుడు చెప్పండి, వాడు చెప్పింది కూడా అలాగే చెప్తాడు, మనకు నమ్మకం పోతుంది. అలాగే ఇది కూడా రాంగో రైట్ ఆలోచించుకోవాలన్నమాట. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, ఒక్క ఆత్మకి 84 జన్మలు. ఒక్క ఆత్మ అందరూ కూడా 84 జన్మలు తీసుకోరు. ఎవరైతే కలియుగంలో ఆత్మని తెలుసుకుంటారో, ఆత్మిక తండ్రిని తెలుసుకుంటారో వాళ్ళకి 84 జన్మలు అనమాట. చూడండి, ఇప్పుడు స్వర్గం అనేది 84 మెట్ల వరుస ఉందన్నమాట. ఫస్ట్ ఆదిలో సత్యయుగం ఉంటుందన్నమాట. ఆ సత్యయుగంలో 8 లక్ష్మీనారాయణ ఉంటారు. లక్ష్మీనారాయణ రాజ్యం అనమాట. అది విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారనమాట. ఆ లక్ష్మీనారాయణ రాజ్యంలో లక్ష్మీనారాయణ దేవతలే కదా మనకి. ఆ దేవతలు ఉన్న యుగంలో దేవతలే ఉంటారు. ఎలా ఉంటారు? ఆ లక్ష్మీనారాయణ కూడా ఈ కలియుగంలోనే భగవంతుడు చెప్పింది ఆచరించి కృతయుగంలో లక్ష్మీనారాయణ అయ్యారు. అయితే మనం కూడా భగవంతుడు చెప్పింది ఆ లక్ష్మీనారాయణ దేవతలు ఎలాగయ్యారో మనం సెకండ్ మనం అవుతాం అనమాట. గ్రేడ్ తగ్గుతుందనమాట. వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ మన సెకండ్ గ్రేడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ లక్ష్మీనారాయణ 88 జన్మలు తీసుకుంటారనమాట. ఒక్కొక్క జన్మ కూడా 150 సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, అల్పాయుష్ అనమాట. అటు సత్యయుగంలో అయితే పూర్తి సంపూర్ణమైన ఆయుష్ ఉంటుందన్నమాట. అక్కడ 100% సుఖం ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటుంది? 100% ఎందుకు ఉంటుంది? కలియుగంలో పరమాత్మ చెప్పింది ఎవరైతే ఆచరిస్తారో ఈ కష్టాలన్నిటికీ, బాధలన్నిటికీ ఓర్చుకొని ఇవన్నీ సాక్షి స్థితిలో ఉండి పరమాత్మ చెప్పింది ఎవరైతే వింటారో వాళ్ళకి అక్కడ నెంబర్ 1 జన్మ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ విషయ వికారాలన్నీ జయించేశారనమాట. జయించిన తర్వాత అక్కడ శ్రేష్టమైన జన్మ వచ్చింది, శ్రేష్టమైన శరీరం కూడా వచ్చింది. మరి శ్రేష్టమైన దానికి ఏంటి ఉండాలి? శ్రేష్టమైన ప్రపంచం ఉండాలి అనమాట. అక్కడ అందుకని లక్ష్మీనారాయణ అంటారనమాట. అక్కడ ఒక్కొక్క జన్మకి 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుందన్నమాట. అలా 150 ఇక్కడ చచ్చిపోతే మనకి చచ్చిపోవాలని తెలుస్తుంది. అక్కడైతే చచ్చిపోవాలి, మనకి ఈ శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకుంటామని అక్కడ తెలుస్తుంది అనమాట. అలాగే 150 సంవత్సరాలు అవగానే ఇలా దిగుతూ ఎప్పుడైతే 150 సంవత్సరాలు అయిపోతే ఆత్మ తెలిసిపోతుంది, నాకు 150 సంవత్సరాలు అయిపోయింది, నేను ఈ శరీరాన్ని వదిలే, ఈ వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రం తీసుకోవాలి. వస్త్రం అంటే శరీరం అనమాట. కొత్త వస్త్రాలు తీసుకోవాలి అని అక్కడ తెలిసిపోతుంది అనమాట. అందుకు వాళ్ళు నవ్వుతా శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకుంటారనమాట. అక్కడ 8 జన్మలు ఉంటాయన్నమాట. 8 జన్మలు 16 కళలతో ఉంటారనమాట. ఈ లక్ష్మీనారాయణ ఎలాగైతే సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా, సిరి సంపదలతో ఉన్నారో అది ప్రతి ఒక్క మనిషి కూడా అలాగే ఉంటారనమాట. అలాగే లక్ష్మీనారాయణ యుగంలో 8 జన్మలు అయిపోయాయి. 16 కళలు, 150 సంవత్సరాల ఆయుష్, 8 జన్మలు అక్కడ ఉంటాయన్నమాట. చూడండి, మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చేసరికి 8 జన్మలు 12 జన్మలు అయిపోయాయి. ఇక్కడ ఎవరు వచ్చారు? ఆ లక్ష్మీనారాయణ, సీతారాములు అనమాట. సీతారాములు అనేసరికి ఏంటి గుర్తొస్తుంది? రాముడు యుద్ధం చేస్తాడు కదా, క్షత్రియుడు అనమాట. రాముడు క్షత్రియుడు అనమాట. అందుకే అమ్ములు 10 బాణాలు చూపిస్తారనమాట. ఇక్కడ అక్కడ 16 కళ్ళ నుంచి ఇక్కడ 14 కళ్ళు ఉంటాయి అనమాట. 2 కళ్ళలు తగ్గిపోయాయి. 2 కళ్ళలు తగ్గిపోయినా సరే అక్కడ కష్టాలు అనిపించరు. 2 కళ్ళలు తగ్గితే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ సత్యయుగంలో ఎలాగైతే సుఖంగా ఉన్నారో ఈ త్రేతాయుగంలో కూడా అంత సుఖంగా ఉంటారన్నమాట సీతారాములు అనమాట. ఈ సీతారాములు కూడా జన్మలు అక్కడ 150 సంవత్సరాల జన్మ అయితే ఇక్కడ 110 సంవత్సరాలకు వచ్చేసింది జన్మ చూసుకొని. ఇక్కడ సీతారాముల యుగంలో 110 సంవత్సరాలే ఆయుష్ ఉంటుంది అనమాట. అయితే ఆత్మ 12 జన్మలు తీసుకుంటుంది అన్నమాట. 12 జన్మలు కూడా సుఖం, శాంతి, ఆనందంతో ఉంటుంది అనమాట. సత్యయుగం, త్రేతాయుగం 2 స్వర్గం అనమాట. 2 స్వర్గంలో ఉంటాం అనమాట. ఆ స్వర్గంలోకి వెళ్ళడానికి క్వాలిఫికేషన్స్ ఎక్కడ సంపాదించాలి? ఈ కలియుగంలోనే సంపాదించాలి. ఆ స్వర్గం అయిపోయిన తర్వాత ద్వాపరయుగం వస్తుంది. ద్వాపరయుగం నుంచి మనకు దేహభ్రాంతిలోకి వచ్చేస్తాం అనమాట. మనం ఆత్మని తెలుసుకోము, ఆత్మని మర్చిపోతాం. సత్యత్రేతాయుగంలో నేను ఆత్మనే చూస్తాను, ఆత్మతోనే మాట్లాడతాను, ఆత్మతోనే సంతోషంగా ఉంటాను. కానీ ఈ ద్వాపరయుగం వచ్చేసరికి నేను ఆత్మిక నష్టపోతుంది, ఆత్మనే విషయం మర్చిపోతాను. అప్పుడే దేహభ్రాంతిలోకి వచ్చేస్తుంది. దేహభ్రాంతిలోకి వచ్చేసి ఆత్మని మర్చిపోయినప్పుడు మనం ఇంకేంటి మర్చిపోతాం? ఆత్మని ఎప్పుడైతే మర్చిపోయి పరమాత్మను కూడా మర్చిపోతాం. పరమాత్మని, ఆత్మని 2 మర్చిపోయినప్పుడు నేను శరీరంతో అన్నీ చేస్తున్నాను అనుకుంటాను అనమాట. అప్పుడు శరీర గమని వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది అనమాట. ఈ శరీరంతో నేను అన్నీ చేయగలుగుతున్నాను అనుకుంటుంది అనమాట. అప్పుడు ద్వాపర యుగం నుంచి పూజలు మొదలెడతారు. ఎవరు మొదలెడతారు? ఫస్ట్ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ సీతారాములు ఎవరైతే ఉన్నారో, ఆత్మలు ఎవరైతే ఉన్నారో, ద్వాపర యుగంలో కూడా వాళ్ళే పూజ్యులుగా ఉన్నవాళ్ళు పూజారులుగా అయిపోతారు. అంటే వీళ్ళు ఇంకొక విగ్రహాన్ని పూజించే విధంగా
అందులో ఉన్న శక్తి పోతుందన్నమాట. ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే జన్మ తీసుకుంటే కిందకు వచ్చేసారో ఆత్మలోని క్వాలిఫికేషన్స్ అంతా తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోయిన కారణంగానే ఇక్కడ చేసుకునే పుణ్యం అంతా ఆ 2 యుగాలకు సరిపడిగా వస్తుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగిపోతాం అనమాట. కిందకి దిగిపోయి అప్పుడు మన శరీర పదార్థంలోకి వచ్చేసి అప్పుడు విగ్రహారాధన మొదలెడతాం అనమాట. ఫస్ట్ ఏ విగ్రహారాధన మొదలెడతాం? ద్వాపరయుగంలో అంతా ఈశ్వరునే పూజ చేసేవారు అనమాట. వజ్ర వైడూర్యంతో తయారు చేసిన శివలింగాలతో. అక్కడ మహారాజులు కాదు, ద్వాపరయుగంలో మహారాజులు అనమాట. రాజులు కాదు, మహారాజులు. రాజులు వేరు, మహారాజులు అని ఉంటాయి. మహారాజుల దగ్గర ఏమంటే వజ్ర వైడూర్యాలు ఉంటాయి అనమాట. వాటితో పొద్దున శివలింగాలు తయారు చేసేవారు అనమాట. అక్కడ ఒక ఈశ్వరునే పూజ చేసేవారు అనమాట. అలాగే రాను ద్వాపరయుగం అయిపోయిన తర్వాత మనుషులు ఇంకా వికారాలు వచ్చాయి అనమాట. శరీర భ్రాంతి ఎక్కువైపోయింది, వికారాలు ఎక్కువైపోయాయి, కోరికలు ఎక్కువైపోయి. ఎందుకంటే అలా దిగిపోతుంది అనమాట. అలా వచ్చిన కోరికని ఈ ఆత్మ ఏం చేస్తుందంటే అప్పుడు ప్రతి దానికి పూజ చేయడం, ఒక విగ్రహానికి పూజ చేయడం, ఒక కోవులకి వెళ్ళడం, మందిరానికి పూజ మందిరంలోని ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారో దేవుళ్ళందరూ పూజ చేయడం. ఇంకా అది కూడా సాలకు పంచతత్వాలు. పంచతత్వాలు అంటే ఏంటి? మీకు అర్థమైందా? పంచతత్వాలు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. పంచతత్వాలు అంటే గాలి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అనమాట. మరి పంచతత్వాలు భూదేవతకు పూజ చేస్తున్నావా? మరి గంగామాతకు పూజ చేస్తున్నావా? మరి గాలి దేవుడు అంటాం, వాయువు అంటాం, వాయుదేవుడు అంటాం, వాయువుని కూడా దేవుడు అంటాం. అయితే వాయుదేవుడికి పూజ చేస్తున్నామా? ఆకాశానికి కూడా మొక్కుతున్నాం. సూర్య నమస్కారం చేసి ఆకాశానికి కూడా మొక్కుతున్నాం అనమాట. ఇలాగా తత్వాలు కూడా మొక్కుతాం. ఇది తత్వాలే కాదు, ఇంకా చెట్టుకి, పొట్టకి, రాయికి, రప్పకి అన్నిటికీ మొక్కుతూ వచ్చాం అనమాట. అంటే అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటూ వచ్చామన్నమాట. ఈ అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు అనుకుని ఇంకా దిగిపోతూ వచ్చామన్నమాట. ఇంక ఎంత పూజ చేస్తుంటారో అంత అశాంతి అయిపోతున్నారు. చూసుకొని మీకు మీరు ఆలోచించుకోండి. నిర్మలంగా పూజ చేద్దాం అనుకుంటారు, కానీ అక్కడ ప్రశాంతతే కుదరదు. మనసు బాగా డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఆలోచనతో ఉంటుంది మనసు. అక్కడ కర్మ ఉంటుంది. కొద్దిగా దేవుడి గదిలో కర్మ ఉంటుంది. శుభ్రం చేయడం అన్నీ చేయాలి కదా. చేసి విగ్రహాన్ని తోడాలి, శుభ్రం చేయాలి, అన్నీ కర్మకాండ ఉంటుంది. అక్కడ కర్మ ఉంటుంది అనమాట. ఆ కర్మ చేస్తుంటారండి. కర్మ చేతులతో చేస్తారు, మనసే వేరే విధంగా ఆలోచిస్తుంది అనమాట. అప్పుడు మనసు ఎక్కడ నిలకడకుందో చెప్పండి? నిలకడలేదు. చేతులు ఒక పని చేస్తాయి, మనసు ఇంకోటి ఆలోచిస్తుంది అనమాట. ఇలాగ మనలో క్వాలిఫికేషన్స్ అన్నీ, ఆత్మలో ఉన్న క్వాలిఫికేషన్ అన్నీ తగ్గిపోయాయి. ఇది ద్వాపరయుగం వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోయాయి అనమాట. ఎప్పుడైతే పూర్తి తగ్గిపోతాయో అప్పుడు ప్రతి ఒక్కరు కూడాను యాత్రలు, తర్వాత పుష్కరాలకి, గోదావరి స్థానాలకి అన్నిటికీ వెళ్తారనమాట. ఎందుకు? ఎక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలని బయలుదేరుతారనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే పుణ్యం ఎలా వస్తుంది? మన మనసిస్తే కదా పుణ్యం వస్తుంది. ఆ గోదావరిలో చూడండి, గోదావరి ఏంటంటే గోదావరి స్థానం సముద్రం. రాజమండ్రిలో గోదావరి ఉంది, కాశీలో నది ఉంది, కాశీగంగ ఉంది. అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు, సముద్రం దగ్గరికి వస్తారు, సముద్ర స్నానాలు చేస్తారు. రాజమండ్రిలో గోదావరి స్నానాలు చేస్తారు. అయినా సరే ఆ గోదావరిలోనూ ఆ నీటిలో ఏంటంటే నదుల్లో చేపలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, కప్పలు ఉంటాయి, రకరకాల జీవరాశులు ఉంటాయి అందులోనూ. అయితే నీరు పవిత్రమైంది అనుకోండి, వాటికన్నిటికీ శాప విమోచన అయిపోవచ్చు కదా. అవ్వలేదు. మరి వాటికి ఆ జంతువులందరికీ శాప విమోచన అవ్వలేదు కదా. మనుషులు వెళ్ళి స్నానాలు చేస్తారు. అయితే గోదావరి నది దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళే తెచ్చుకుంటారు, ఆ నీళ్ళే స్నానాలు చేస్తారు, ఆ నీళ్ళే బట్టలు ఉతుక్కుంటారు, ఆ నీళ్ళే వంట చేసుకుంటారు. మరి అంత పవిత్రమైన గంగ పవిత్రమైతే వాళ్ళు పవిత్రమైపోవచ్చు కదా, ఆ గుడిసెలు మ్యాడ్ అయిపోవచ్చు కదా. అంటే అక్కడ పుణ్యం లేదు. అంటే ఉందనుకుంటాం, మన ఊహని బట్టి ఉంటుందేమో. స్నానాలు చేసేస్తే మన పుణ్యం వచ్చేస్తుందేమో, ఒక అరగంట పూజ చేసేస్తే పుణ్యం వచ్చేస్తుందేమో అనుకుంటాం. కానీ అంతవరకు మనకు తెలుసు కనుక అనుకుంటాం. అంటే ఎలాగ అనుకోకూడదని చెప్తున్నాను అనమాట. అంత ఈజీగా పుణ్యం వచ్చేయడానికి అంత సులువు కాదు పుణ్యం. అలా స్నానాలు చేసేవాళ్ళ, పుష్కరాలు స్నానాలు చేసేయడం వల్ల మనకి పుణ్యం రాదు. పుణ్యం రావాలంటే ఇవన్నీ కూడా కర్మకాండలు. భగవంతుడు ఏం చెప్తాడంటే భక్తికి ఫలితం భగవంతుడు లభిస్తాడు అనమాట. ఎప్పుడు లభిస్తాడు? మీరు ఇలా భక్తి చేస్తూనే ఉండాలన్నమాట. ప్రతి వాళ్ళు కూడా ఓం శాంతిలోకి వచ్చిన వాళ్ళందరూ ఆచరించిన వాళ్ళందరూ కూడా భక్తులే.
ఈ భక్తులకి ఏంటి కోరుకుంటుంది, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, నాకు ఫలం రావాలి కదా అని కోరుకుంటాను అనమాట. ఆ కోరిక యొక్క ఫలమే జ్ఞానం అనమాట. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు మీరు జ్ఞానీలు అవుతారంట. జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకుంటే యోగిలు అవుతారంట. యోగం బాగా చేస్తుంటే మీలో ఉన్న పాపాలన్నీ భస్మం అవుతాయి అనమాట. భస్మం అవ్వడానికి యోగమే చేయాలని స్థానాలు కాదనమాట అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఈ 84వ జన్మలో మనం ఎంత పుణ్యం చేసుకుంటే ఇప్పుడు ఈ కలియుగంలోనే మనం పుణ్యాలు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ, పూజలు కానీ ఏం చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకోవాలన్నమాట. ఇంక ఏ జన్మలో కూడా మనం చాలా ఇది చేసుకున్న పుణ్యాన్ని సుఖంగా అనిపిస్తాం అనమాట. ఇక్కడ కష్టాలు పడి ఇక్కడ పూజలు చేస్తే ఆ స్వర్గంలోనే పూజలు చేస్తే ఇంక మనం స్వర్గంలోకి వెళ్ళడానికి పూజ చేయడం ఎందుకంటే అంతలక్క పూజలు చేసుకుని ఉంటే మనకు సుఖం ఎప్పుడు ఉంది? పూజ అనేది కూడా ఒక కష్టమే కదా, ధ్యానం అనేది కూడా ఒక కష్టమే కదా. తెల్లవారుజామున కానీ ధ్యానం చేయాలి, మురళి చదువుకోవాలి, మనం ఏ పని చేసినా సరే భగవంతుడి స్మృతిలో ఉండాలి. ఇదంతా ఒక పనే కదా, మర్చిపోకూడదు అంటాడు కదా పరమాత్ముడు. ఇదంతా పనే కదా. అలాగే పడుకున్నప్పుడు కూడా భగవంతుడు తలుచుకొని పడుకోవాలంటాడు, భగవంతుడి స్మృతిలోనే పడుకోవాలంటాడు అనమాట. ఎప్పుడు చెప్తాడు? ఈ కలియుగంలో ఆఖరి జన్మలు ఇవన్నీ చెయ్యాలని చెప్తాడు. అంతేగాని ఇంకా 3 యుగాల్లో కూడా మనం ఏ దేవుని పూజించక్కర్లేదు, ఏ యాత్రలు చేయక్కర్లేదు, ఏ స్థానాలు చేయక్కర్లేదు. అన్నీ సంకల్పం మాత్రంగా బయటపోతాయి అన్నమాట. ఇప్పుడు సంకల్పం చేసిన అవ్వదు మనకి, ఎందుకంటే సంకల్పాలకు శక్తి లేదు, అశుద్ధ సంకల్పాలు అనమాట. మనకి సంకల్పాలకు శక్తి లేదు కనుక ఏ సంకల్పం చేసినా సరే అది నెరవేరుతుంది అనమాట. ఎందుకంటే మన మనసులో అశుద్ధం ఉంది, శుద్ధమైన కోరికలు కోరాలంటే ఎలాగవుతుంది? అది భగవంతుడు స్మృతుల్లో మనం శుద్ధం అవ్వాలి. కానీ అశుద్ధ సంకల్పాలు అసురులు అనమాట, శుద్ధ సంకల్పాలు దేవతలు అనమాట. అసురులుగా ఉన్నాం, అసురులే దేవతలు అవుతారనమాట. ఇలా మనిషి 84 జన్మ తీసుకుంటారు. ఎవరైతే పవర్ఫుల్గా పరమాత్మ చెప్పింది వింటారో, ఆచరిస్తారో, ధ్యానం చేస్తారో, ఇలా చేసిన వాళ్ళకి 84 జన్మ కరెక్ట్గా వస్తాయి. ఫస్ట్ జన్మ, ఆది జన్మ 9 లక్షలతో మొదలవుతుంది. సత్యయుగం 9 లక్షలతో స్థాపితం అవుతుంది అనమాట. 9 లక్షల నుంచి 9 ముక్కోడి దేవతలు అంటారు కదా, ముక్కోడి దేవతలు. ముక్కోడి దేవతల నుంచి 33 కోట్ల దేవతలు అనమాట. 33 కోట్ల దేవతలు అనమాట. సత్యయుగం త్రేతాయుగం 33 కోట్ల దేవతలు స్థాపన అవుతుందంట. ఆలోగా మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉంటారు? ప్రపంచంలో చాలామంది జనాలు ఉన్నారు కదా. ఈ శరీరాలు వదిలేసిన ఆత్మలందరూ కూడా పరంధామం ఫస్ట్ చూపించానా, ఆ పరంధామలో శరీరంలో కంటే పరమాత్మ దగ్గర నివసిస్తారనమాట. చిన్న బిందువు అనమాట. మనం బొట్టు పెట్టుకుంటాం చిన్న బిందువా, ఆ బిందువు అనమాట. సత్యత్రేతాయుగాల్లో దేవతలు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో మిగిలిన వాళ్ళందరూ పరంధామలో పరమాత్మ దగ్గర నిద్రావస్థలో ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ శరీరం లేదు, శరీరం లేనప్పుడు నిద్రావస్థ అనమాట. శరీరం ఉన్నప్పుడే యాక్షన్ చేస్తారనమాట. శరీరం లేనప్పుడు మాట్లాడలేము, వెళ్ళలేము, చూడలేము, ఏమి చేయలేము అనమాట. అందుకు అది పరంధామలు ఉండిపోతారనమాట. ఎప్పుడైతే ఈ సత్యయుగంలోకి వెళ్ళి ఆత్మలు 3 దేవతలు అవుతారు. 3 దేవతలకు 9 లక్షల నుంచి 3 దేవతలు, 3 దేవతలకు 33 కోట్ల దేవతలు అవుతారనమాట. ఈ దేవతలందరూ కూడా అక్కడ పుణ్యం అయిపోతుంది. పుణ్యం అయిపోయి కిందకు వచ్చేస్తారు. ద్వాపరయుగంలో ఈ ఆత్మలు ముందు వచ్చేస్తారు. ఈ ఆత్మలు ముందు వచ్చేసాక ద్వాపరయుగంలో ఉన్న ఆత్మలు మళ్ళీ ఆ 2 యుగాల్లో ఉన్న ఆత్మలు, ఈ యుగంలో ఉన్న ఆత్మలు 3 వంతులు అవుతారనమాట. తల్లి గర్భంలో ప్రతి ఒక్క ఆత్మ జన్మ తీసుకుంటుంది అనమాట. అప్పుడు జనాభా పెరుగుతుంటుంది అనమాట. ఇంకా కలియుగం వచ్చేసరికి కలియుగంలో ఆత్మలు ఉన్నారు కదా, ఇంకా పుణ్యహీనులు ఉన్నారు కదా, వాళ్ళు కలియుగంలో కూడా జన్మ తీసుకుంటారు. చూసారు ఇప్పుడు జనాభా ఎంత ఎక్కువైపోయిందో. ఆ పరంధామంలో ఉన్న ఆత్మలందరూ భూమి మీదకి వచ్చేస్తున్నారు, వచ్చేసి జన్మ తీసుకుంటున్నారనమాట. అందుకే మనకు భూమికి కొత్తమనమాట, భూభారం ఎక్కువైపోయింది అనమాట. మనుషులందరూ జన్మ తీసుకున్నారు కనుక. అయితే భూభారం మనుషులు జన్మలు తీసుకున్నారు, పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎప్పుడైతే తగ్గుతుందో, ఆ పాపం ఎలా తగ్గుతుంది? స్నానాలు చేయడం వల్ల, కాశీ యాత్రల వల్ల, రామేశ్వర యాత్రల వల్ల, పుష్కరాల యాత్రల వల్ల మీకు పాపం దొరకదు. అది ఆ స్నానాల వల్ల శరీర శుద్ధి అవుతుంది, కానీ ఆత్మశుద్ధి కాదు. ఆత్మశుద్ధి లేదు ఆచారమేలయ్యా, చిత్తశుద్ధి లేదు శివ పూజలేలయ్యా. మరి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తం శుద్ధిగా ఉంటే ఆచారం బాగుంటుంది అనమాట.
అప్పుడు మన చిత్తాన్ని శుద్ధిగా చేసుకోవాలంటే పరమాత్మ చెప్పే మహావాక్యాలు వినాలన్నమాట. ఇది 84 జన్మల యొక్క రహస్యం. ఒక మానవుడు 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే సంపూర్ణ పవిత్రంగా సుఖము శాంతిగా ఇక్కడ భగవంతుడు చెప్పింది ఎవరైతే ఆచరిస్తారో అక్కడ సుఖము శాంతి ఆనందం సంపత్తి 100% ఉంటుందన్నమాట. ఇది 84 మానవుని యొక్క 84 జన్మల యొక్క రహస్యం అనమాట. ఇంకా ఉన్నాయి 6వ క్లాసు, ఇంకా క్లాసులు ఉన్నాయి. ఆ క్లాసులు కూడా వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు 1-2 సార్లు వింటూ ఉంటే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఒకసారి అర్థం అవ్వాల్సింది కాదు. అంటే ఇది ఎవరు ఒకసారి అర్థం కాదు, ఏ పురాణాల్లో లేదు, ఎవరు చెప్పలేదు అని అనుకోకూడదు. ఉన్నది ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నారు. చూసారు, మీరు చిన్నప్పుడు ఎప్పుడో ఏదో బొమ్మ అడుగుని పడేసుకున్నారు. అది ఎప్పుడో నెలకను ఎప్పుడు దొరికింది, ఎప్పుడో ఒకసారి ఆ టైం వచ్చేసరికి ఆ బొమ్మ దొరికింది. అప్పుడు మీకు గుర్తొస్తుంది, ఈ బొమ్మ నాదని గుర్తొస్తుంది. ఆ టైం వచ్చేసరికి ఆ బొమ్మ దొరికితే ఈ బొమ్మ అప్పుడు నాది కదా అని మీకు గుర్తొస్తుంది అనమాట. అలాగే ఈ భగవంతుడు చెప్పింది వినగా 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 మీ ఆత్మ పావనమయ్యి భగవంతుడు అంటే ఇష్టపడితే భగవంతుడు నా చేయి పట్టుకోవాలి, నేను భగవంతుడు చేయి పట్టుకోలేకపోతున్నాను మీరు అనాలన్నమాట. ఆ భగవంతుడు ఇస్తుంది మీరు అడగాలి, నా చేయి మీరే పట్టుకోవాలా, మీ చేయి నేను పట్టుకోలేకపోతున్నాను, నన్ను సారి తీసుకోండి, నాకు ఆత్మజ్ఞానం ఇవ్వండి అని చెప్పాలన్నమాట. అలా మీరు ఎప్పుడైతే భగవంతుడి కోసం వేడుకుంటారో భగవంతుడు మీ చేయి పట్టుకుంటాడనమాట, కంపల్సరీగా పట్టుకుంటాడనమాట. ఇలాగే ఈ క్లాస్ కూడా అందరూ శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి క్లాసులు, 3-4 క్లాసులు ఉన్నాయి. ఇవి కూడా 2 రోజులు విన్న తర్వాత ఆ క్లాసులు కూడా పెడదామని అనుకుంటున్నాను అనమాట. ఓం శాంతి.